ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం హిందూ మహాసముద్రంలో తీవ్ర కలకలం రేపుతుంది. అమెరికా దళాలు హిందూ మహాసముద్రంలో ఇరాన్ కు చెందిన అత్యంత కీలకమైన ఐరిస్ దేనా 75 యుద్ధ నౌకను జలాంతర్గామి సాయంతో టొర్పిడోలను ప్రయోగించి ముంచేశాయి. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఈ దాడికి గురైన ఇరాన్ నౌకకు భారతదేశంతో ముఖ్యంగా విశాఖపట్నంతో కనెక్షన్ ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 15న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ తదితర నౌకాదళ సింపోజియంలలో పాల్గొనేందుకు ఐరిస్ దేనా 75 భారత్ కు వచ్చింది. ఈ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా శ్రీలంకలోని గాలేకు 40 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా ఈ నౌకను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో 1500 టన్నుల బరువుతో నిర్మించిన ఈ ఆధునిక ఫ్రీగేట్ నౌకలో భారీ ఆయుధాలు, అధునాతన క్షిపణులు ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నారు. నౌక మునిగిపోతుందన్న అత్యవసర సందేశం తెల్లవారుజామున 5 గంటల సమయంలో శ్రీలంక నౌకాదళం, కోస్ట్ గార్డ్ దళాలకు అందింది. వారు వెంటనే రంగంలోకి దిగి అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టారు. 32 మంది నావికులను రక్షించి గాయపడిన వారిని గాలిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి 87 మంది ప్రాణాలు కోల్పోగా వారి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అధికారికంగా ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రు దేశంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన ప్రకటించారు. అంతకుముందే ఈ నౌకకు రక్షణగా వెళ్లిన ఐరిస్ మక్రాన్ నౌకపై కూడా దాడి చేశామని, ఇప్పటిదాకా అంతర్జాతీయ జలాల్లో మొత్తం 17 ఇరాన్ నౌకలను ముంచేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ సంబంధించి అమెరికా మాజీ నేవీ అధికారులు చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చేసేందుకు అమెరికా భారత నావికాదళ స్థావరాలను వాడుకుందని వారు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వాదనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికా మాజీ అధికారులు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఏ దేశంపైనా దాడి చేయడానికి భారత భూభాగాన్ని లేదా సైనిక స్థావరాలను వాడుకునేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ యుద్ధ వ్యవహారంలోకి ఉద్దేశపూర్వకంగా భారత్ను లాగడం సరికాదని స్పష్టం చేసింది. విశాఖ తీరం నుంచి వెళ్లిన వెంటనే సముద్రంలో ఇరాన్ నౌక జలసమాధి కావడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా యుద్ధం సముద్ర జలాలకు కూడా విస్తరించిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.